వ్యాపార మెలకువలను నేర్పిస్తున్నారు. పుస్తకాలు, బొమ్మలు, గెజెట్స్ చేతికిచ్చి నేరుగా కస్టమర్లకి అమ్మాలంటూ టాస్కులు ఇస్తున్నారు. ప్రాక్టికల్ పద్ధతిలో వ్యాపార సూత్రాలని విడమర్చి చెప్తున్న ప్రొఫెసర్ ప్రసాద్ స్టార్టప్ గురువుగా పాపులారిటీ సంపాదించారు. ఆయన మార్గదర్శకత్వంలో పునాదులు వేసుకున్న అనేక అంకురాలు ఇప్పటికే మార్కెట్లో సంచలనాలు సృష్టించాయి. ముంబై ఐఐఎం విద్యార్థులు మండీ సార్గా పిలుచుకునే ప్రొఫెసర్ తీగలపల్లి ప్రసాద్ గారు ఈరోజు మన కార్యక్రమం చెప్పాలని ఉందికి అతిథిగా విచ్చేశారు. నమస్కారం అండి ప్రసాద్ గారు. నమస్కారం అండి, థ్యాంక్స్. మీ కాన్సెప్ట్ బేజో బేచ్నే కే బాద్ సోచో ఫిర్ సీఖో అన్న ఈ కాన్సెప్ట్ చాలా వినూత్నంగా ఉంది. అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ని మేము ఒక సాంగ్గా మార్చేసాం. బేచో 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 సీఖో, సీఖో బేచో బేచో సీఖో. 1000 మంది విద్యార్థులు, MBA విద్యార్థులు ఈ పాట పాడుతూ డాన్స్ చేస్తూ మార్కెట్లోకి వెళ్ళిపోతారు, అంగడిలోకి వెళ్ళిపోతారు, సంతల్లోకి వెళ్ళిపోతారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే బేచో సీఖో సోచో, అమ్ముతూ నేర్చుకోరా తమ్ముడు. అమ్మడం అనగానే భయపడిపోతారు, అమ్మడం అనగానే ఇదేదో చెడ్డ పనిగా ఆలోచిస్తారు. మేము చూసేటువంటి అమ్మడం బేచో సీఖో సోచో, అమ్ము, ఆలోచించు, నేర్చుకో అన్నదానికి ఒక డిఫరెంట్ అర్థాన్ని ఇచ్చాము. అమ్మడం అంటే ఏమిటి అంటే తను తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టడం అనేది అమ్మడం. తను నేర్చుకున్న విషయాన్ని అమలు పరిచి దాంట్లో నుంచి విలువను తీయడం అనేది అమ్మడం. దీంట్లో తప్పేమిటి? తప్పేం. ప్రతి వారు ఈ ప్రపంచంలో నుండి ప్రతి వ్యక్తి కూడా ఈ పని చేయకుండా, అమలు చేయకుండా, ఆచరణ చేయకుండా, విలువను తయారు చేయకుండా జీవించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బేచో 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 సీఖో, ఈ మాట చెప్తే అమ్ముతూ నేర్చుకోరా తమ్ముడు, కొనుక్కుంటే చదువు కాదురా అమ్మడు అంటే MBA విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఎంత ఆనందపడిపోతారో. దీంతో మేము దగ్గర ఒక 10,000 మంది MBA విద్యార్థులకు ఈ డైరెక్షన్ చూపించాం, ఈ తోవ చూపించాం అనమాట, ఈ దృష్టిని తీసుకొచ్చాం అనమాట. దీనివల్ల ఏమైపోయింది అంటే అసలు అమలు ఎలా చేయాలి, తను నేర్చుకున్నటువంటి విద్యని, ఇన్ఫర్మేషన్, సూచన అని అంటాం. ఇన్ఫర్మేషన్ అంటే సూచన, సమాచారం కాదు. సమాచారం అంటే జనరల్గా న్యూస్ అనుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే సూచనను మనం ఆచరణలో పెట్టాలి, విలువను తీసుకురావాలి. ఇది ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల విద్యార్థులకు తను నేర్చుకున్న మ్యాథమెటిక్స్, గణితం కానీ, జియాలజీ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, ఆస్ట్రానమీ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా సరే దాన్ని అప్పటికప్పుడు వెంటనే అమలుపరిచి దాంట్లో నుంచి వాల్యూ తీయడం వల్ల ఒక కొత్త నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అది జర్నలిజం స్టూడెంట్ అని కావచ్చు, సినిమాటోగ్రఫీ స్టూడెంట్ అయినా కావచ్చు, డ్యాన్స్ స్టూడెంట్ అయినా కావచ్చు, ఎకనామిక్స్ స్టూడెంట్ అయినా కావచ్చు. మనకు ఒక కాన్సెప్ట్ ఉంది, అప్లైడ్ ఎకనామిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ బయాలజీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ అప్లైడ్ ఇన్ దిస్ వరల్డ్. దెర్ ఈజ్ నో థియరీ యాక్చువల్లీ. థియరీ ఈజ్ అబ్సల్యూట్లీ యూస్లెస్. వీ హ్యావ్ టు అప్లై. ప్రతి దాన్ని కూడా మనం అమలు చేయడం అనేది ఇంపార్టెంట్. బేచో అంటే అమలు చేయడం, బేచో అంటే దాన్ని ప్రయత్నించి దాంట్లో నుంచి విలువ తీయడం. మీరు అలాగే విద్యార్థులందరూ కూడా ఫస్ట్ వాళ్ళు తినే ఆహారం వాళ్ళు సంపాదించుకోవాలి అని చెప్తుంటారు. అసలు ఆ ఆలోచన అలా సంపాదించుకుంటేనే వాళ్ళకి విలువ తెలుస్తుందన్న. చదువు అనేది చాలా కష్టమైన విషయం. ఈరోజు కష్టం లేకుండా చదువు రాదు. నా కష్టం నా చదువు, కష్టం లేకుండా ఊరికే రావడం అనేది చాలా కష్టం. ఏది రాదు, నథింగ్ కమ్స్ ఈజీ. నా కష్టం నా చదువు. అయితే దీన్ని ఏమంటారంటే లెర్నింగ్ బై లేబర్. నువ్వు ఎంత కష్టపడితే నీకు అంత చదువు వస్తుంది. బాగుంది. అయితే నా కష్టం నా అన్నం, దీన్ని ఏమంటారంటే మనం బ్రెడ్ లేబర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. నా అన్నాన్ని నేను నా
కష్టంతో సంపాదించుకోవాలి అన్నదనమాట. అయితే ఇక్కడ కష్టం అనేది బ్రెడ్కు, అన్నానికి, తర్వాత చదువు కూడా రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వ్యవహారం అన్నమాట. చదువుకున్నటువంటి వాడు బాగా కష్టపడినప్పుడు అన్నం వచ్చేటట్టు కూడా చదువుకోవచ్చు. నేను ఈరోజు చదువుకుంటే నాకు కష్టపడాల్సి వస్తుంది, ఆ కష్టం నుంచి చదువే కాకుండా నాకు అన్నం కూడా దొరుకుతుంది, నా బువ్వ నాకు దొరుకుతుంది. ఈ విధంగా ఆలోచించి చదువును డిజైన్ చేయొచ్చు. చదువు ఖర్చు చదువులోనే, చదువుతూనే, చదువు ఖర్చు చదువులోనే, చదువుతూనే. అంటే మ్యాథమెటిక్స్ నేర్చుకునేవాడు మ్యాథమెటిక్స్ నేర్చుకోకుండా మ్యాథ్స్తో పాటు మనీ కూడా తీసుకోవచ్చు. అగ్రికల్చర్ చేసేవాడు అగ్రికల్చర్ కూడా నేర్చుకోవచ్చు, దాంట్లో నుంచి విలువను కూడా పొందవచ్చు. అయితే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎలా నేర్చుకోవచ్చు అంటే దాంట్లో నుంచి విలువ వచ్చేటట్టుగా నేర్చుకోవచ్చు. విలువ పోయేటట్టు నేర్పడం ఒకటి, విలువ వచ్చేటట్టుగా నేర్పడం అనేది ఇంకొకటి. ఈరోజు వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ ఏమిటి అంటే 20 సంవత్సరాలు నువ్వు విలువ పోయేటట్టు చదువుకో, 20 సంవత్సరాల తర్వాత ఎవరి దగ్గరికి పోయేసి కాళ్ళు పట్టుకొని ఒక ఉద్యోగం తీసుకొని అప్పటి నుంచి డబ్బులు సంపాదించడం నేర్చుకోమనంటారు. అది తప్పు. ఏ విద్యార్థి అయినా ప్రతిరోజు తన కష్టం నుంచి, చదువు కష్టంలో నుంచి తన అన్నాన్ని సంపాదించుకుంటే తన కాళ్ళ మీద తను నిలబడతాడు. ఆత్మనిర్భర్ భారత్, స్వతంత్ర భారత్, స్వరాజ్య భారత్, స్వావలంబీ భారత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేది స్వావలంబిత వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఆటోమేటిక్గా వచ్చి పడిపోతాయి. వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదు, వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీ అవుతారు. ప్రసాద్ గారు, పదం, పదార్థం, అర్థం, అవునండి, అన్నదాన్ని మీరు ఎప్పుడు వివరిస్తూ ఉంటారు. అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి? పదం, పదార్థం, అర్థం అంటే ఏంటి మాకు చెప్పగలుగుతారా? తప్పకుండా. పదము, పదార్థం, అర్థం ఈ మూడిట్లో చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు చూడండి, మీరు అన్నం, ఆ నా, నాకు నా ఇచ్చేసి అన్న సున్నా పెడితే అన్నం అవుతుంది. ఇది పదం. అన్నం అని రాస్తే అది పదం అవుతుంది. అది నిజంగా మనకు అన్నం ముందే వస్తే అది పదార్థం అవుతుంది. భాష ఈలలో చూసేటప్పుడు అది పదం. అది నిజంగా అన్నం తినడానికి వచ్చినప్పుడు అది పదార్థం. దాంట్లో నుంచి ఒక విలువని కనుక తీయగలిగితే, ఒక అర్థాన్ని కనుక తీయగలిగితే, ఒక విలువని కనుక తీయగలిగితే అది అర్థం అన్నమాట. ఒక విషయాన్ని మనం 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే భాషాపరంగా, నాగుపాము అన్నాం అనుకోండి, నాకు దీర్ఘం ఇచ్చి గాకు కొబెట్టేసి నాగు పాము రాయటం అవుతుంది. అది నాగుపాము అంటే అది నాగుపాము కాదు. అది యాక్చువల్గా నాగుపాము అంటే బుస కొడుతుంది. నిజంగా పట్టుకుంటే అది నాగుపాము యాక్చువల్గా. అది పదార్థం, అది నిజమైన లైవ్లీ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట. అయితే భాష తరువాత నిజమైనటువంటి ప్రపంచాన్ని మనం భాషగా మార్చాం. నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళకి భాష రాదు, భాష ఉన్నవాడికి నైపుణ్యం రాదు. ఈ వచ్చిన వాడికి నైపుణ్యం లేదు, నైపుణ్యం వచ్చిన వాడికి ఈలు రావు. ఏబిసిడీలు వచ్చిన వాడికి నైపుణ్యం లేదు, నైపుణ్యం వచ్చిన వాడికి ఏబిసిడీలు లేవు. ఈ రెండింటిని మనం సపరేట్ చేసేసాం. పదాన్ని, పదార్థాన్ని, అర్థాన్ని పూర్తిగా తొలగించేసాం. ఎప్పుడైతే పదం, పదార్థాన్ని మనం విడగొట్టామో అర్థం లేకుండా అయిపోయింది, అర్థం కాకుండా అయిపోయింది, అనర్థాలు వచ్చేసాయి మనకు. ఈరోజు ఉన్నత విద్యలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య ఏమిటి అంటే ఈ ఏబిసిడి అనేది దాన్ని పదార్థంగా మార్చడం అనేది ఇంపార్టెంట్. అది ఇంజనీరింగ్ అయినా కావచ్చు, ఫిజిక్స్ అయినా కావచ్చు, మ్యాథమెటిక్స్ అయినా కావచ్చు, ప్రతిదీ అప్లై చేసి దాన్ని ఒక వస్తువుగాను, ఒక ప్రయోజనంగాను, ఒక సమాధానంగాను, విలువనిచ్చే సమాధానంగా మార్చడానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. ఈ రెండింటిని జోడించడం అవసరం. ఎప్పుడైతే పదాన్ని, పదార్థాన్ని మనం జోడించామో అప్పుడు అర్థం వచ్చేస్తుంది. అర్థం అంటే మనీ. మనీ కల్పించలేని విద్యతో అవునండి
పనికిరాని విద్యార్థులు తయారవుతున్నారు అని మీరు ఒకసారి అన్నారు. అవును. సో దానికి కారణం ఏంటి, ఎందుకు అలా అన్నారు? ఈరోజు ఏ విద్య చూసినా దాంట్లో పని లేదు. పని అనేది జీరో. ఎంతసేపటికి రాయడం, దానిని మననం, శ్రవణం, మననం తప్ప దాన్ని ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడా లేదు. మనం అన్నట్టు ప్రాక్టికల్స్ లేదు. అందుకే పని లేని విద్య పనికి రాని వ్యక్తులను తయారు చేస్తుంది. విద్యను పనిగా మార్చడం అనేది ఒక ప్రొఫెసర్కి కావాల్సినటువంటి ఒక ఆర్ట్ అన్నమాట. ఏ విద్యనైనా సరే అమోఘమైనటువంటి కమ్మగా మార్చవచ్చు. ఎంత అమోఘం అంటే విద్యార్థి పూర్తిగా మోటివేట్ అయ్యేటట్టుగా చేయవచ్చు. విద్యార్థికి తన గురించి తనకు పూర్తిగా ఫీడ్బ్యాక్ వచ్చేటట్టుగా చేయవచ్చు. విద్యార్థి తను ఎంత నేర్చుకున్నాడు అనే సంగతి క్లియర్గా తెలిసిపోతుంది పనిని బట్టేసి. అసెస్మెంట్కి కానీ, ఫీడ్బ్యాక్ కానీ, మోటివేషన్ కానీ 3 రకాలుగా ఉపయోగపడుతుంది పని ఉంటే. ముఖ్యంగా ఆర్థికంగా పని వల్ల నేర్చుకునేవాడికి ఉపయోగపడుతుంది. ఈ బీద దేశంలో 80%, 90% బీద దేశంలో చదువు లేనటువంటి ఈ దేశంలో చదువు కావాలి అంటే డబ్బు అవసరం. డబ్బు లేదు. డబ్బు లేనప్పుడు ఏం చేయాలి అంటే చదువు నుంచి డబ్బు వచ్చేటట్టుగా చదువు చెప్పడం అనేది అమోఘమైన విషయం అన్నమాట. అందుకే 4 కోట్ల విద్యార్థులు ప్రతిరోజు 100 రూపాయలు కనుక సంపాదించగలిగితే 400 కోట్లు సంపాదించవచ్చు. యాక్చువల్గా ఒక అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి హైదరాబాద్ నిజాం కాలేజీలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ, జేఎన్టీయూలో కానీ, ఎస్సీయూలో కానీ పనిచేసే విద్యార్థి రోజుకు 100 కాదు, 500 కాదు, 1000 రూపాయలు సంపాదించవచ్చు. ఇది ఏదో పని చేయడం కాదు. తను నేర్చుకున్న పొలిటికల్ సైన్స్ నుంచి, తను నేర్చుకున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, తను నేర్చుకున్న కెమిస్ట్రీ నుంచి, తను నేర్చుకున్న మ్యాథ్స్ నుంచి 1000 రూపాయలు సంపాదించవచ్చు. చిన్న చిన్న వ్యాపారులు 1000 రూపాయలు సంపాదిస్తున్నారు రోజు. మామూలు డెలివరీ బాయ్స్ 1000 రూపాయలు సంపాదిస్తున్నారు ఈరోజు. ఇంత మంచి చదువుకున్నటువంటి వాళ్ళకేం లేదు. యూరోప్లో కానీ, అమెరికాలో కానీ, జపాన్లో కానీ యూ కెన్ గివ్ డెలివరీస్ టుడే. సో అమేజింగ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ టుడే వేర్ విద్యను పనిగా మార్చడం అనేది ఈరోజు మంచి అవకాశం అన్నమాట. డ్రాయింగ్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఎనీ సబ్జెక్ట్ కెన్ బి డన్. పని లేకపోతే తప్పకుండా పనికి రాని వ్యక్తులు తయారవుతారు. ఈరోజు మాకు కావాలి ఉద్యోగం, మాకు కావాలి రోజ్గార్ అంటే దొరకదు. ఎందుకంటే నైపుణ్యాలు లేవు, ఎందుకంటే పని ఎప్పుడు చేయలేదు. అందుకే వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు. వాళ్ళకి అది నిజంగా వాడు చేయగలిగితే వాడికి ఉద్యోగాలు దొరుకుతాయి. అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడండి? మీ ప్రాపర్ ఎక్కడ? నేను తెలుగువాడిని. నేను హైదరాబాదు తర్వాత తెలంగాణలో పుట్టాను. మాది సూర్యాపేట జిల్లా, సిరికొండ విలేజ్. అది దగ్గర హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ల రేంజ్లో ఉంటుంది. సూర్యాపేట నుంచి ఖమ్మం పెడుతుంటే ఇంటీరియర్లో ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది. సిరికొండ అనే విలేజ్ అనమాట. తెలుగు మీడియంలో చదువుకున్నాను. నేను మామూలు ఫ్యామిలీ నుంచి వచ్చాను, తెలుగు మీడియంలో చదువుకున్నాను. అక్కడి నుంచి మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు? మా నాన్నగారు, అమ్మగారు మామూలుగా బీద కుటుంబం. ప్రతిరోజు కావాల్సిన బియ్యం ప్రతిరోజు సంపాదించుకునేటువంటి ఫ్యామిలీ. మా అమ్మ మంచి చేతిలో ఉరుతున్నటువంటి వ్యక్తి. తను టైలరింగ్ చేసేది. మేము పుట్టక మునిపోయిన టైలరింగ్ నేర్చుకున్నాం మేము. ఎందుకంటే మా మమ్మీ బేబీలో భూమిలో నేర్చుకున్నాం మేము. ఆ మెషిన్ సౌండ్ విన్నాం అనమాట. బట్టలు కుట్టడం, ఖాజాలు, గుండీలు, హెమ్మింగ్లు ఇదంతా వెరీ కామన్ ఫర్ అస్. అయితే పాల సేకరణ కేంద్రంలో పనిచేశాను నేను అక్కడ 7, 8, 9, 10 తరగతిలో. బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రోజుకు 300-400 ఉదయం లీటర్ల మిల్క్ కలెక్షన్ చేసేది. అక్కడ నుంచి మనం సూర్యాపేటకు పంపించేది అనమాట. యూస్ టు గెట్ ఎవ్రీ డే ఒక 2 లీటర్లు 3 లీటర్ల పాలు దొరికేది, బ్రహ్మాండమైన పాలు దొరికేది. అక్కడ నుంచి ఇంటర్మీడియట్కి సూర్యాపేట వచ్చేసాను. అక్కడ ఇంటర్మీడియట్ చేశాను, కామర్స్ చేశాను. అక్కడ నుంచి ఎస్వి కాలేజ్ సూర్యాపేటలో నేను డిగ్రీ చేశాను. అక్కడ కూడా మామూలు కాదు. టైలరింగు చదువు అనేది 2 అనమాట నాకు. వారంలో 4 రోజులు చదువుకోవాలి, మిగతా 3 రోజులు టైలరింగ్ చేయాలి. మీరు విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్ చదివేటప్పుడు అక్కడున్న మోడల్ స్కూల్ విద్యార్థులకి ట్యూషన్ చెప్పేవారట. ఆనాటి మీ అనుభవం మీకు ఎలా ఉపయోగపడింది? ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చేస్తున్నాను, ఎంఫిల్ చేసిన రోజుల్లో ఏమిటి అంటే ఇన్విజిలేషన్ డ్యూటీ దొరికేది మాకు.
ఇన్వెస్టిగేషన్ డ్యూటీ చేస్తే ఏమిటి అంటే ఊరికే 3 గంటలు పోయేసి నిలబడాలి, పెద్ద పోజులు కొట్టేసి ఎవడైనా కాపీ కొడుతుంటే పట్టుకొని పెద్ద పోలీస్ లాగా మాట్లాడటం అనమాట. బాగా ఉండేది, విపరీతమైన అధికారం ఉండేది. డాక్టర్ కృష్ణ గారు అని చెప్పేసి ప్రిన్సిపల్ ఉండేవారు. ఆయన మాకు పరిచయం అయ్యారు. ఆయన నన్ను పిలిచేవారు. ఆ పక్క గోడే అనమాట, ఉస్మానియా యూనివర్సిటీలో పక్క గోడే అనమాట. అక్కడికి పోయేవారు అనమాట. ఆయన ఒకరోజు చెప్పాడంటే మా అమ్మాయి కామర్స్ పాఠం చెప్పాలన్నాడు. సార్ ఇంతకంటే గొప్పది ఇంకే విషయం కావాలి సార్. ఇల్లు తారణకల్లో ఉండేది, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ అమ్మాయికి పాఠం చెప్పేవారు. ఎంత మంచిగా ట్రీట్ చేసేవారు అంటే అంత మంచిగా ట్రీట్ చేసేవారు. ఇన్విజిలేషన్కి డబ్బులు దొరికేది, ట్యూషన్ చెప్తే డబ్బులు దొరికేది, ట్యూషన్ చెప్తే బ్రహ్మాండ పలహారం దొరికేది, టిఫిన్ దొరికేది అనమాట. ఇడ్లీలు దోశలు మంచిగా చేసేసి, అమ్మా మాస్టర్ గారు వచ్చారు, మంచిగా ఇడ్లీ ముందు పెట్టేసేసారికి అని చెప్పేవారు అనమాట. సో గౌరవం, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ దొరికాయి. ఎప్పుడైతే మనం విలువని ఇవ్వగలుగుతామో అది నేను నేర్చుకున్నటువంటి విషయం. ఆ చిన్న చిన్న అమౌంట్స్ అనమాట. ఎప్పుడైతే ఆ చిన్న చిన్న సంపాదనలతోటి ఆ చదువు బలపడిపోయింది నాకు. ఆ చిన్న చిన్న సంపాదనలు లేవనుకోండి చాలా ఇబ్బందులు అయ్యాయి. అది కోట్లు కాదు, లక్షలు కాదు, 100, 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలే. ఒక 2 సమోసాలు, ఒక ఛాయ్ దొరికితే చాలు మనకు, అంతకంటే అవసరం లేదు. లైబ్రరీలో కూర్చొని బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. కావాల్సింది ఏంటంటే ఒక టీ, ఒక సమోసా, 2 బిస్కెట్లు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో బ్రహ్మాండంగా చదువుకునేది. ఈరోజు ప్రొఫెసర్ అయ్యామంటే ఇవన్నీ. విద్యను పనిగా మార్చి ఫలితం రాబడితే వికాసాన్ని సాధించవచ్చు అన్నది మీ నినాదం. అలాంటప్పుడు మీరు ఏ ఏ రంగాల్లో వికాసాన్ని సాధించారు? విద్యను వినియోగించడం అనేది ఏ రంగంలోనైనా చేయొచ్చు, ABCD ఏదైనా చేయొచ్చు. ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చేయొచ్చు, రసాయనిక శాస్త్రం అయినా చేయొచ్చు, మ్యాథమెటిక్స్ అయినా చేయొచ్చు, ఎడ్యుకేషన్ టాయ్స్ అయినా చేయొచ్చు, ఏ సబ్జెక్ట్లో అయినా చేయొచ్చు. అవును. అయితే నేను ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, విద్యను ఉపయోగించి టాయ్స్ అనమాట, లెర్నింగ్ టాయ్స్ చేసేసి ఎక్స్పోర్ట్ చేయడం అన్నమాట. ఈరోజు మనం చూస్తే చైనా నుంచి విపరీతంగా టాయ్స్ వస్తున్నాయి. అసలు ఎంత చెత్త టాయ్స్ అంటే అంత చెత్త టాయ్స్ అనమాట. మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ లేదు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నా విద్యార్థిని చూశాను, ఒక కంపెనీ పెట్టాడు, ఇమేజీ మేక్ అని ఒక కంపెనీ పెట్టాడు, రవి జలాన్. వాడు ఈ కంపెనీకి సంబంధించినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ నేను వాళ్ళకి ఇచ్చేసి అమ్మని చెప్తాను, నేర్పిస్తాను అనమాట. అక్కడి నుంచే నేర్చుకున్నాడు వాడు. టుడే అంతర్జాతీయంగా రకరకాలటువంటి ప్రోడక్ట్స్ను తయారు చేసేసి ఎక్స్పోర్ట్ చేస్తాడు అనమాట. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి అనుకో. ఇప్పుడు మనం ఇది నెట్వర్క్ చేసేసి ఈ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ వెహికల్స్ ఏదైతే ఉందో, ఒక మజెంటా అనే కంపెనీ ఉంది, అదొక వచ్చేసింది అనమాట. ఈ రకంగా చూస్తే ఏ సబ్జెక్ట్లో ఇప్పుడు స్క్వేర్ యార్డ్స్ అని ఒక కంపెనీ వచ్చింది, రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయం అనమాట. ఒక పాయింట్ నేను ప్రొఫెసర్గా నేను అర్థం చేసుకున్నది ఏమిటి అంటే, ఒక సబ్జెక్టులో ఇది వినియోగించవచ్చు, ఇంకొక సబ్జెక్టులో వినియోగించలేదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మామూలుగా ఈ డెంటల్ ఫ్లాస్ అన్ని దొరుకుతాయి. అవును. డెంటల్ ఫ్లాస్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఎక్కడో చూస్తున్నాను, కాఫీ ఫిల్టర్ ఉంటుంది, ఫిల్టర్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ వీఆర్ ఇంపోర్టింగ్, ఫిల్టర్ పేపర్ వీఆర్ ఇంపోర్టింగ్ అవుట్ సైడ్. ఇంతమంది ఇంజనీర్స్ పెట్టుకొని, ఇంత టాలెంట్ పెట్టుకొని మనం వై వీఆర్ నాట్ ఏబుల్ టు డూ. ఈ రకంగా చూస్తే ఏ ప్రోడక్ట్ని మనం అయితే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఈ అన్ని రంగాలలో మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం చేసుకునే ఇంపోర్ట్ ఈరోజు మెడికల్ ఎక్విప్మెంట్, ఎవ్రీ మెడికల్ ఎక్విప్మెంట్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్. సో ఈ రకంగా మనం చూడాల్సింది ఏమిటంటే, ఏ ప్రోడక్ట్స్ బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అన్ని రంగాలలో మనం ఈరోజు ఈ ప్రోగ్రెస్ని, ఆ అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. ఇది చేయొచ్చు, అది చేయొచ్చు అని కాదు, ఏ సబ్జెక్ట్ అని చేయొచ్చు. అలుమ్ని రిలేషన్షిప్స్ వాడే అనే స్టార్టప్ కంపెనీ ఫౌండర్ అయిన మసాడే కూడా మీ శిష్యుడే కదా. సో అతను స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇచ్చారు? నేను వేసుకున్న టీషర్ట్లోనే తెలిసింది ఇది వావే అని. వావేది. దీని వ్యవస్థాపకుడు తెలుగు విద్యార్థి, మన హైదరాబాద్లో ఉంటాడు. టీ హబ్లో కంపెనీ నడిపించాడు. 7 కోట్లు, 6.6 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది.
తీసుకున్నాడు. మీరు ఆలోచించండి, 6.6 కోట్లు వెంచర్ క్యాపిటల్ ఇచ్చాడంటే దాని వాల్యుయేషన్ ఎంత ఉందో ఆలోచించండి. ఇది 10 సంవత్సరాల కంపెనీ, దగ్గర 200 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఒక 5 మిలియన్లు అంటే 50 లక్షల మంది ఆ ప్లాట్ఫామ్ మీద మెంబర్స్ ఉన్నారు. దట్ ఈస్ కైండ్ ఆఫ్ థింగ్. హైదరాబాద్ కుర్రాడు, ఇందిరారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చేవెళ్ళలో చదువుకున్నాడు. కలిసేసి ఒకరోజు మాట్లాడితే నేను చెప్పాను కంపెనీ స్టార్టప్ చేయమని అన్నాడు. లేదు సార్, నేను డబ్బులు సంపాదిస్తున్నాను, నేను కంపెనీ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు సార్ నాకు అని అన్నాడు. నేను చెప్పాను, బాబు అది కాదురా బాబు, కంపెనీ స్టార్టప్ చేస్తే నీకు మంచి ఉపయోగం ఉంటుంది, నీకు నేర్చుకుంటావు అని చెప్పి నేను చెప్పాను. లేదు సార్, దాంట్లో చాలా కష్టాలు వస్తాయి, ఎందుకంటే మనం ఫైల్స్ చేయాలి, పేపర్లు సబ్మిట్ చేయాలి, ట్యాక్స్ రిటర్న్స్ చేయాలి, ఆబ్లిగేషన్స్ ఉంటాయని చెప్పాడు. నేను చెప్పాను, నువ్వు ఇక్కడికి వచ్చిందే ఇవన్నీ నేర్చుకోవడం కోసం, నువ్వు కనుక కంపెనీ పెడితే ఉపయోగపడుతుందని చెప్పాను. ఆ రోజు చెప్తే స్లోగా దాంట్లోకి వచ్చేసాడు, కంపెనీ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ ప్రాజెక్టు ఒక అసైన్మెంట్గా సబ్మిట్ చేశాడు. దాన్ని మేము ఇవాల్యుయేట్ చేసాం, దానికి మార్కులు ఇవ్వడం జరిగింది. నేను అంటే ఈ కంపెనీ పుట్టక మునిపే నేను చూశాను అనమాట. ప్రాజెక్ట్ వర్క్లో చూసాను. ప్రాజెక్ట్ మసాదే అనమాట. మామూలు విద్యార్థి, స్కూల్ టీచర్, వాళ్ళ మదర్ గవర్నమెంట్ క్లర్క్, వాళ్ళ ఫాదర్. బట్ ఈరోజు 50 కోట్లు 100 కోట్ల కంపెనీ అనమాట. 10 సంవత్సరాల్లో 200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. సో ఇది అనమాట ఇది చూసినటువంటి సక్సెస్. ఏమిటి అంటే వావ్ అనే కంపెనీ ఒక సింపుల్ ఐడియా. ఏమిటి, ఒక కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ, అల్యూమిని అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చేసి సీనియర్స్ తోటి జూనియర్స్కు సంబంధాలు ఏర్పాటు చేసేసి సీనియర్స్ గైడెన్స్ తోటి కరెంట్ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం అనేది కాన్సెప్ట్ అనమాట. దీన్ని కార్పొరేట్కి ఎక్స్టెండ్ చేశాడు. కార్పొరేట్ ఎంప్లాయీస్ కూడా అల్యూమినికి తీసుకుంటాడు. మంచి నెట్వర్కింగ్, బ్రహ్మాండం ఇస్తే 50 లక్షల మంది అంటే మీరు ఆలోచించండి. ఇట్స్ ఓషన్ ఆఫ్ డేటా. He can go to any company, he can do any other company with that kind of thing like that. So simple ideas అనమాట. అది కూడా విద్యార్థి దశ నుంచి చేసినప్పుడు తర్వాత తను ఉద్యోగం కూడా తీసుకోలేదు. జనరల్గా ఐఐఎంలో ఎలా ఉంటుందంటే ప్రతి విద్యార్థి ఉద్యోగం వస్తుంది. ఆసారి ఏమైంది అంటే సమ్ రెసెషన్ వల్ల బాగా ఉద్యోగాలు దొరకకుండా అయిపోయాయి. మంచి గొప్ప ఉద్యోగాలు ఏం దొరకకుండా అయిపోయాయి అనమాట. అప్పుడు ఏం చేశారంటే నాకు ఉద్యోగం వద్దని చెప్పాడు అనమాట. తను రాసిచ్చాడు ప్లేస్మెంట్ ఆఫీసర్కు, నాకు ఈ ఉద్యోగం ఏం అవసరం లేదని చెప్పి రాసిచ్చేసి తన కంపెనీ ముందుకెళ్ళాడు. ఇలా ఎందుకు జరిగింది అంటే అప్పటికే తన కంపెనీ స్టార్ట్ చేసేసి తన ఎక్స్పీరియన్స్ తీసుకున్నాడు కాబట్టి, అనుభవం వచ్చింది కాబట్టి, ఆ ధైర్యం, ఆ కరేజ్, ఆ కన్విక్షన్ అంతటి ముందుకు పోయాడు. సో ఇలా ఉంటుందన్నమాట. ఏ విద్యార్థి అయినా ఒక కంపెనీని ఒక విద్యార్థిగా నడిపించినప్పుడు మసాదే లేక అవుతాడు అనమాట. ఫోన్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ రీఫాబ్రికేషన్ చేసే కంపెనీ క్యాషిఫై ఫౌండర్ అయిన మందీప్ కూడా మీ స్టూడెంటే కదా. తను ఈ ఐడియా చెప్పినప్పుడు మీకు అసలు ఎలా అనిపించింది? మందీప్ మనోచా ఈజ్ అన్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్, వెరీ షార్ప్ స్టూడెంట్, చాలా మంచి తెలివని కుర్రాడు. ఫస్ట్ ఇయర్లో యూజువల్గా ఫస్ట్ ఇయర్ తర్వాత ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. తను లెహమన్ బ్రదర్స్ అని చెప్పేసి ఒక టాప్ వరల్డ్ వైడ్ కన్సల్టింగ్ కంపెనీలో ప్రాజెక్ట్ చేశాడు. చాలా మంచి ఎక్స్పీరియన్స్, అనుభవం. ఏమైందంటే లెహమన్ బ్రదర్స్ 3 నెలలు 4 నెలల్లో బస్ట్ అయిపోయింది, దివాలా తీసి. ప్రపంచంలో బ్రహ్మాండమైన కంపెనీలో అసైన్మెంట్ చేసి వచ్చేసి ఏమనుకున్నాడంటే నాకు జాబ్ వచ్చేస్తుంది, పెద్ద కన్సల్టెంట్ అనుకున్నాడు. 4 నెలల్లో పూర్తిగా మారిపోయింది, కంపెనీ పూర్తిగా బస్ట్ అయిపోయింది అండ్ పూర్తిగా ఎకానమీ దెబ్బతినిపోయింది. ఆ టైంలో ఉద్యోగాలు దొరకట్లేదు. అప్పుడు రీగ్లోబ్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తాడు. రీగ్లోబ్ సేమ్ క్యాషిఫై ముందు రీగ్లోబ్ అన్నమాట. ఏమిటి అంటే రిఫర్బిషింగ్ ది ఎలక్ట్రానిక్ గుడ్స్, పాత వాటిని, చెడిపోయిన వాటిని తీసేసుకొని. ఇది చాలా మంచి కాన్సెప్ట్. ఏమిటి అంటే 20,000 30,000 పెట్టి మనం ఫోన్ కొన్నప్పుడు అది పని చేయనంత మాత్రం అది 200 300 రూపాయలకు పోతుంది. దాంట్లో 20,000 రూపాయల సామాను ఉంది, దాంట్లో 10,000 రూపాయల సామాను దాంట్లో నుంచి తీయగలిగాలి. అదనమాట రిఫర్బిషింగ్ అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. సో ఎలక్ట్రానిక్ గూడ్స్ తర్వాత మొబైల్ ఫోన్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. పోయాడు ఊరికే ఢిల్లీలో కూర్చొని తీసుకున్నాడు. పాత ఫోన్లు తీసుకోవడం, వాడిని రిపేర్ చేయటం మొదలుపెట్టాడు. సో అలా తయారు చేయటం మొదలుపెట్టాడు అనమాట. అదొక సబ్జెక్టుగా, ఒక ప్రాజెక్ట్గా మాకు సబ్మిట్ చేయడం జరిగింది.
సింపుల్ ప్రాజెక్ట్. మాకు కూడా తెలియదు అసలు నిజంగా వీడు ఒక యూనికాన్ అవుతాడని చెప్పి మాకు కూడా తెలియదు. వచ్చాడు, చేశాడు. అయితే అక్కడి నుంచి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మారేసి ఇంకొక కంపెనీకి వెళ్ళాడు, వేరే ఐడియా మారాడు. ఒక కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత దాని అర్థం ఏమిటి అంటే అదే కంపెనీ ఆటోమేటిక్గా పెద్దగవుతుందని ఏం కాదు. దేర్ విల్ బి ట్విస్ట్ అండ్ టర్న్స్, అప్స్ అండ్ డౌన్స్. ఓ సినిమా తీస్తాం, ఫెయిల్ అవుతుంది, దాని అర్థం ఏమిటి అంటే ఫెయిల్ అవుతుందని కాదు, తీస్తే అన్ని సినిమాలు సక్సెస్ అవుతాయని కాదు. అలానే ఈ కంపెనీ కూడా ముందుకు పోలేదు, ఆగిపోయింది. వేరే కంపెనీకి పోయాడు, 2 months 2 years వేరే కంపెనీలో పనిచేశాడు. మళ్ళీ బ్యాక్ వచ్చేసాడు, వచ్చేసి క్యాషిఫై స్టార్ట్ చేశాడు. ఈసారి ఏం చేశాడంటే 10 ప్రశ్నలు. ఇప్పుడు మీ దగ్గర పాత ఫోన్ ఉన్నప్పుడు 10 ప్రశ్నలు ఇస్తాడనమాట. ఈ 10 ప్రశ్నలకు కనుక నువ్వు సమాధానం చెప్తే, నువ్వు ఎప్పుడు తయారైంది, ఎక్కడ కొన్నావు, ఎంత కొన్నావు, ఏ మోడల్ ఏమిటి అని చెప్పేసి ఒక 10 questions అడిగితే 10th questions అయిపోగానే ఇమ్మీడియట్గా ఈ ఫోన్ వాల్యూ ఎంత అనే సంగతి నీ ఫోన్లో వచ్చేస్తాను. అవును, అది వాడు కనిపెట్టాడు. ఏ 10 questions అడగాలి, ఏ 10 questions అడిగితే నీకు కరెక్ట్ వాల్యూ వస్తుంది, అది రీసెర్చ్ వర్క్, అది ఇన్నోవేషన్ అనమాట. దట్ ఈస్ సక్సెస్ అనమాట. బట్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్, వెరీ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్, వెరీ అరగెంట్ స్టూడెంట్. సో మీరు ఆ రీసెర్చ్ వర్క్లో హెల్ప్ చేశారా సార్? తప్పకుండా. మేము ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేసాం, దాన్ని ఇవాల్యుయేషన్ చేసాం. నాకు ఇంకా గుర్తుంది ఆ ప్రాజెక్ట్ వాల్యుయేషన్ ప్రజెంటేషన్లో ఇంకా నాకు గుర్తుంది. నాకు ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో విద్యార్థులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా చేద్దామని, అలాంటి విద్యార్థులకి మీరు ఫస్ట్ ఇచ్చే సలహాలు సూచనలు వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు? అవును, విద్యార్థులు అంటేనే ముఖ్యంగా వెర్రి ఉన్నటువంటి కుర్రాళ్ళు అనమాట. కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు. వాళ్ళు తెచ్చేటువంటి ఆలోచనలు, వాళ్ళు తెచ్చేటువంటి కల్పనలు అన్నీ కూడా చాలా పిచ్చి పిచ్చిగా అనిపిస్తాయి. వీడంటే వీడు తీసుకొచ్చా అనిపిస్తాయి. అదే అక్కడ వ్యవహారం అనమాట. వాడు తెచ్చింది ఏమిటనేది కాదు ముఖ్యం కావాల్సింది, వాడు చేయడం వల్ల వాడికి హాని కలగకుండా చూడటం అనేది ఇంపార్టెంట్. వాడు చెయ్యొద్దని ఆపను, చేస్తే వాడికి ప్రొటెక్ట్ చేయడం, సేఫ్టీకి తీసుకురావడం, రక్షణ తీసుకురావడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏ పని చేసినా కూడా అది ప్రాణం మీదకి రాకుండా ఉంచడం ముఖ్యం. 2-wheeler ఇచ్చావు, నేను 200 kilometers పోతానంటే కాదు, 20 kilometers పోతే నీకు ఏం కాదు, కింద పడతావు, కాళ్ళు ఇరుగుతాయి, ఏం కాదు, మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు మామూలు అయిపోతావు. అదే 200-300 kilometers పోయినా చచ్చిపోతాడు. సో ఏమిటి అంటే కంపెనీని తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్స్పెరిమెంటల్గా కనుక చేస్తే వాడికి బ్రహ్మాండమైనటువంటి వాడికి అర్థమైపోతుంది. ఈ ముఖ్యమైనటువంటి ఈ విషయం ఇదన్నమాట. స్టార్టప్లో చేయాల్సింది ఏమిటంటే విద్యార్థి తను ఒక ఐడియా తీసుకొచ్చినప్పుడు చేయాల్సింది ఏమిటి అంటే వాడిని క్రిటిసైజ్ చేయడం కూడా, వాడు చేసినటువంటి కల్పనని, వాడు తెచ్చిన ఐడియాని అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి, విపరీతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ తోటి డీప్గా ఆలోచించేటట్టుగా చేయాలన్నమాట. సో దట్ బునియాది అవుతుంది, పునాది పడుతుంది అనమాట. ఒకసారి పునాది పడ్డ తర్వాత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ పైకి వచ్చేస్తుంది. ఇది నేర్చుకోవాల్సిన విషయం. మీకు బాగా సంతృప్తిని కలిగించిన స్టార్టప్ కానీ యూనికాన్ కానీ ఏముంది, దాని గురించి మాకు చెప్తారా? freecamal.com అనేది ఒక కంపెనీ చాలా సంతృప్తినిచ్చినటువంటిది. అఫ్ కోర్స్ వావే అనేది కూడా ఒక కంపెనీ, మన తెలుగు కుర్రాడు, మనకు బాగా తెలిసినటువంటి కుర్రాడు. తర్వాత ఇది మొదట్లో నేను ఆల్మోస్ట్ 2000లో స్టార్ట్ అయిన కంపెనీస్ ఇవన్నీ కూడా చాలా ఎర్లీగా అనమాట. freecamal.comలో ఏం చేశాడంటే వాడు కంపెనీకి క్లాస్కి వెళ్ళేసి ఒకటే చెప్తాం అనమాట, మీరు తప్పకుండా కంపెనీ స్టార్ట్ చేయాలి, కంపెనీ స్టార్ట్ చేయకపోతే మీకు మార్కులు ఇవ్వను. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఇదేమిటి మేము వచ్చి ఉద్యోగం చేయడం కోసం వచ్చిన కంపెనీ పెట్టమంటాడని చెప్పి. మేమేం చెప్తామంటే కంపెనీ పెడితే మీకు మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్తాం. స్టార్ట్ చేశాడు freecamal.com అని ఒక రవి అనే కుర్రాడు స్టార్ట్ చేశాడు. మంచి సంతృప్తినిచ్చినటువంటిది. మొదటి నెలలోనే కంపెనీ స్టార్ట్ చేశాడు. 2 నెలల్లో 3 నెలల్లో కంపెనీ స్టార్ట్ అయిపోయింది. 3 నెలల తర్వాత వాడికి కంపెనీ రిజిస్ట్రేషన్ చేశాడు. వాడు స్టార్ట్ అయింది అనమాట, నేను కంపెనీ రిజిస్ట్రేషన్ చేశాను కదా, దీన్ని ఏం చేయాలని చెప్పేసి. ఏం సార్ ప్రోడక్ట్? చాలా గమ్మత్తైన కంపెనీ. ఏమిటి అంటే freecamal.com అతి డిస్కౌంట్లు, విపరీతమైన డిస్కౌంట్ వచ్చేటువంటి ప్రోడక్ట్స్ అన్నిటి కూడా వాడు ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఈ-కామర్స్. కొన్ని ప్రోడక్ట్స్ మనం ఫ్రీగా ఇవ్వడం కోసం డబ్బులు ఇచ్చి ఫ్రీగా ఇస్తారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. అయితే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కప్ ఉంది, బొమ్మ ఉంది అనుకోండి, ఇది ఫ్రీగా ఇవ్వాలంటే ఇది ఎవరికి ఇవ్వాలనే సంగతి పెద్ద కష్టం అనమాట. ఇది
పలానా డాక్టర్కి ఇస్తేనే ఆ డాక్టర్ దగ్గరికి పోతుంది, ఫ్రీ ప్రోడక్ట్ పోవాలి, అంతేగాని ప్రతి వాడి దగ్గరికి పోతే ఉపయోగం లేదు అది. సో ఒక టార్గెట్ గ్రూప్ కావాల్సినటువంటి లిస్టింగ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఫ్రీగా ఇచ్చినప్పుడు 18 నుంచి 20 సంవత్సరాల పిల్లలకే ఇది పోవాలి, వాళ్ళ దగ్గర అంతా ఆల్రెడీ లిస్ట్ అయి ఉంటుంది అనమాట. 18-20 డేటాబేస్ వాడు తయారు చేస్తాడు. సో డీప్ డిస్కౌంట్లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేస్తాడు. వీళ్ళందరికీ కావాల్సిన వాళ్ళందరూ ఇటువైపు చేస్తాడు, వీళ్ళిద్దరిని మ్యాచ్ చేసేస్తాడు అనమాట. టుడే మేబీ అరౌండ్ 400-500 crores కంపెనీ అనమాట. ఆలోచనలు అనేది పిల్లల్లో బ్రహ్మాండమైన ఆలోచనలు వచ్చేస్తాయి. మనం ఏదో అనుకొని ఏమిటి అంటే ప్రొడక్షన్ కంపెనీ పెడతాం, అది కాదు. వాళ్ళు చేసేది కొత్త రకంగా ఆలోచిస్తారు, వాళ్ళు చాలా డిఫరెంట్గా ఆలోచించే అవకాశం ఉంటుంది. వాళ్ళకి మనం వీ షుడ్ గివ్ దెమ్ అనమాట. వాళ్ళకి ఆ స్వాతంత్ర్యాన్ని మనం ఇవ్వాలి. మనం ఇచ్చినప్పుడే వాళ్ళు చేయగలుగుతారు. టాయిలెట్ ఎక్కడ? ప్రజా సమస్యలపై సునిశ్చిత పరిశీలన, ప్రతి కోణంలో ఖచ్చితమైన సమాచార సేకరణ, వాస్తవాలను సదృశ్యంగా వివరించే నిత్య శోధన, పరిశోధనాత్మక కథనాలకు సరైన వేదిక. ఇది సంగతి. సోమవారం నుంచి శుక్రవారం క్యాన్సర్ బాధితుల ఆశా జ్యోతి డాక్టర్ ఆర్ రవి కన్నన్ ఈ వారం మార్గదర్శి. కరీంనగర్ డైరీ. మజెంటా, పాలిగాన్, ఫ్రీకామాల్ ఇలాంటి స్టార్టప్స్ మొదలుపెట్టిన వారందరూ కూడా మీ విద్యార్థులే. మరి వాళ్ళు ఈ స్టార్టప్ మొదలుపెట్టినప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? ముఖ్యంగా సమస్యలు అనేది విద్యార్థులుగా ఉన్నప్పుడు చేసే ఇది స్టార్టప్స్. వాళ్ళు అడుగుతారు జనరల్గా, మాకు ఇన్వెస్ట్మెంట్ కావాలని అంటారు, తర్వాత కస్టమర్స్ ఎక్కడ ఉన్నారని అడుగుతారు, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇక్కడ మనం చెప్పాల్సింది ఏమిటి అంటే, మనం చేయాల్సింది ఏమిటి అంటే, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలా చేయగలరు అన్నటువంటి ఒక సమాధానాన్ని తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిజైన్ ఏంటి, ఆ ఎక్స్పెరిమెంట్ ఏమిటి, అది ఎలా సాధ్యమవుతుంది, దాన్ని ఎలా స్కేల్ డౌన్ చేయాలి. స్కేలింగ్ డౌన్ అనేది పాసిబుల్. వ్యాపారం అనేది 1000 కోట్లతో చేయొచ్చు, 1000 రూపాయలతో చేయొచ్చు. లేదు నేను 1000 కోట్లతో చేస్తాను అంటాను, చెప్తాం పిల్లవాడికి, నాన్న నువ్వు 1000 కోట్లతో చేస్తానని అంటున్నావు, బాగానే ఉంది, మరి 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు ఎవడు లేడు మనకు, నీ దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి, 1000 రూపాయలతో బిజినెస్ చేయటం అనేది ఎట్లా? 1000 రూపాయలతో బిజినెస్ చేసి 1000 కోట్ల అనుభవాన్ని తీసుకో. ఒకసారి 1000 కోట్ల అనుభవం వచ్చిన తర్వాత నీకు 1000 కోట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ పాత్, ఈ దారిని మనం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. పార్ట్నర్షిప్ తీసుకుని చూపించడం అనేది ఇంపార్టెంట్. నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఆ స్టార్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఆ ఆలోచన ఏమిటి అంటే, నేను స్టార్టప్ చేయాలి, దీనివల్ల నాకు ఉపయోగం ఉంటుంది, దీనివల్ల నేను నేర్చుకుంటాను. స్టార్టప్ నేను చేస్తానని కాదు, నేను స్టార్టప్పర్ కావాలి, నాకు చేయడం వల్ల నేను నేర్చుకుంటాను అనేది ఇంపార్టెంట్. నేను వ్యక్తిగా తయారవుతానని చాలా ఇంపార్టెంట్, అంతేగాని కంపెనీ తయారు చేస్తాననేది సెకండరీ. వీ క్రియేట్ పీపుల్ విత్ స్టార్టప్ మైండ్ యాక్చువల్లీ మోర్ దెన్ ద స్టార్టప్స్. ఒక 6000 మంది 10,000 మంది స్టూడెంట్స్ ఈ ప్రాసెస్లో వెళ్ళిపోయారు. వాళ్ళు కలిసినప్పుడు కనిపించగానే ముందు అడిగేది ఏంటంటే, సార్ నమస్కారం సార్, మీరు స్టార్టప్ అని అడుగుతారు. మీరు కొత్తగా వ్యాపారం చేసేవాళ్ళు లేకపోతే స్టార్టప్ చేసేవాళ్ళు ఫస్ట్ పార్ట్నర్షిప్లో దిగుతారు. స్టార్టప్ ఫస్ట్లో బాగానే ఉంటుంది, దాని తర్వాత మధ్యలో వాళ్ళకి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, ఆ ముందుకు తీసుకెళ్ళలేకపోతారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అసలు ఎలా కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి? వ్యక్తులతోటి ఎలా నడవాలి, వేరే వాళ్ళతోటి ఎలా ఆపరేట్ కావాలి, టీమ్ బిల్డింగ్ అనేది ఒక పెద్ద ఆర్ట్. అది నేర్చుకుంటేనే వస్తుంటుంది, అది నేర్చుకోరు తప్పదు. దాంట్లో లొసుగులు ఉంటాయి, దాంట్లో మంచి చెడు జరిగే అవకాశం ఉంటుంది.
మొదలుపెట్టిన ప్రతి స్టార్టప్ మామూలుగా అవుతుందని ఏం కాదు, అది నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అది నేర్చుకొని కొన్ని విడిపోయే అవకాశాలు కూడా తప్పదు. సో పార్ట్నర్గా ఉన్నప్పుడు నువ్వు నీ రోల్స్ని తీసుకోవాలి, నువ్వేం చేయాలి, నువ్వేం చేయకూడదు, కొన్ని రూల్స్ పెట్టుకుంటాం. వీటిని ఎలా పాటించాలి, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఎలా ఇన్ఫ్లుయెన్స్ కావాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ప్రోడక్ట్ చేయడం, కస్టమర్ తీసుకురావడం, డబ్బులు తీసుకురావడం, ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం ఒక భాగం అయితే పార్ట్నర్స్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను ఒక్కరినే చేస్తే కంపెనీ అంటే కాదు, ఎందుకంటే కంపెనీ పెద్ద కావాలి, స్కేల్ కావాలంటే 4-5 కావాలి. ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకోండి, ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి, దెర్ ఈస్ 2 different పీపుల్ కేమ్ టుగెదర్. కరెక్ట్. యాపిల్ ఉందనుకోండి, 2-3 people కేమ్ టుగెదర్, స్టార్టెడ్ ఏ కంపెనీ. సో ప్లీజ్ టీమ్ బిల్డింగ్ అనేది నేర్చుకోవడం కోసం టీంలో కష్టపడాలి, పని చేయాలి, నేర్చుకోవాలి. ఇవి తప్ప విడాకులు, పెళ్ళిళ్ళు తప్ప. దీనివల్ల నేర్చుకోవడం అనేది జరుగునే అవకాశం ఉంది. ఇది తప్పదన్నమాట. భారతీయ కుటుంబ వ్యవస్థలో ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ సస్టైనబిలిటీ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు. మరి ఈ అంశాలని మనం డెఫినెట్గా మన ఎకానమీలో తీసుకుని రావాలి, మన వ్యాపారంలో తీసుకురావాలంటే ఎలా పనిచేయాలంటారు, ఏమేం చేయాలంటారు? ఇది ఒక అభిప్రాయం. ఏమిటి అంటే కుటుంబ వ్యవస్థ, కుల వృత్తుల వల్ల ఆర్థిక పరిపుష్టి ఉంది అన్నది ఒకటి. మనం చూస్తే ఆర్థికంగా చూస్తే డిఫరెన్సెస్, విపరీతమైన డిఫరెన్స్ కనిపిస్తాయి సమాజంలో మనకు. కొన్ని కులాలు, కొన్ని వృత్తులు, కొన్ని సమాజాలు, కొన్ని కుటుంబాలు అతి బీదగా ఉంటాయి. కొన్ని కుటుంబాలు, కొన్ని వృత్తులు, కొన్ని అతిగా రిచ్గా ఉండే అవకాశం ఉంటుంది, ధనికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఇలానే కంటిన్యూ ఎలా అవుతుంది? ఇదా ఎలా కంటిన్యూ ఎందుకు కావాలి? ఈ కుటుంబాలు పరిపుష్టిగా ఉన్నంత ఇలానే ఉండాలని ఏం లేదు కదా. దీన్ని క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది కదా. మార్పు వస్తుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది చూస్తే మనం అమెరికాలో కనపడతారు. మనం ఈ పరిపుష్టి నుంచి వాళ్ళు పూర్తిగా బయటపడ్డారు. అసలు యాక్చువల్గా బ్రహ్మాండమైనటువంటి వేరే ఉద్యోగాలు, వేరే లోకంలోకి వెళ్ళిపోయారు అనమాట. సో నా ఉద్దేశం ఏమిటంటే విద్య వల్ల ఈ పరిపుష్టిని ఇంకా పెంపొందే అవకాశం ఉంటుంది, ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎక్కువ మందికి, ఎక్కువ కుల వృత్తులకి ఈ పరిపుష్టిని ఇంకా పరిపుష్టి చేయాలి. కానీ ఇది జరగట్లా, నా ఉద్దేశంలో ఇది జరగట్లే. ఇది సరిపోదు. అలాంటప్పుడు ఇలా కుల వృత్తులు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చదువుకుని ఆ వృత్తి చేయకుండా వేరే వృత్తిలోకి ట్రాన్స్ఫార్మ్ అయితే అసలైన స్కిల్డ్ వర్కర్స్ ఎక్కడ దొరుకుతారు? గుడ్ క్వశ్చన్. కుల వృత్తి వాళ్ళు వేరే వాళ్ళకి పోవాలా లేదన్నది అది స్వంత నిర్ణయం. కరెక్ట్. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, అది స్వరాజ్యం, అది వాళ్ళు నేర్చుకోవచ్చు. అయితే దానివల్ల వాళ్ళు నష్టపడుతున్నారా, లాభపడుతున్నారా అన్నది మనం ఆలోచించవచ్చు, వాళ్ళు ఆలోచించవచ్చు. నేను ఆలోచిస్తాను, సరిపోయింది. నిజంగా వాళ్ళు బాగుపడితే మనం దాన్ని ఆశించాలి. కరెక్ట్. వాళ్ళు నిజంగా చెడిపోతే మనం వాళ్ళని గైడ్ చేయాలి. అయితే ఈరోజు పరిస్థితి ఏంటంటే కుల వృత్తులు కూలిపోతున్నాయి, వేరే దాంట్లోకి మారిన తర్వాత కూడా వాళ్ళు పెద్దగా ఉపయోగపడట్లేదు, వాళ్ళు పెద్ద సమాజంలోకి ముందుకు పోవట్లేదు. ఆ వృత్తి వదిలిపెట్టి కొత్త వృత్తి వచ్చింది, అక్కడ కూడా అదే పరిస్థితి. ఆ వృత్తి వదిలిపెట్టి ఇంకో వృత్తి వచ్చింది, అక్కడ కూడా అదే పరిస్థితి. ఇది చాలా అన్ఫార్చునేట్. అప్పుడు ఏమంటామంటే ఆ వృత్తి వాళ్ళు అదే వృత్తిలో ఉండి ఆ పరిపుష్టిని ఇంకా ఎక్కువ పరిపుష్టి వచ్చేట్టుగా చూసుకోవడం ఇంపార్టెంట్. లేదా ఆ వృత్తి మారడం వల్ల పరిపుష్టి వచ్చినా పర్వాలేదు, అంతేగాని సమాజానికి ఇది నష్టం అని చెప్పేసి ఎవరు ఆపడానికి ఆస్కారం లేదు. నవతరం ఆలోచనలు, అంకురాలు, ఆవిష్కరణలు, అద్భుతాలు, అసాధ్యాలు. యువ రేపటి ఆశల వారధి. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు మీ ఈటీవీ తెలంగాణలో. ఈ మోహన్ నీ దిస్ ఇస్ అ గ్రోస్ మిస్యూజ్ ఆఫ్ పాక్సో యాక్ట్. ఇవాళ రేపు డిగ్రీయో బీటెక్ చదివే ఎంతమంది కుర్రాళ్ళకి ఐడియా ఉంటుంది యువర్ ఆనర్?
అసలు వాళ్ళ కోసం చేసిన చట్టం వాళ్ళకే తెలియకపోతే ఎలా యువర్ ఆనర్? తప్పు చేస్తే శిక్షించడం కంటే ముందు అసలు ఏది తప్పో చెప్పాలి కదా యువర్ ఆనర్. చదువుతో పాటు చట్టం కూడా నేర్పించాలి యువర్ ఆనర్. చదువు రాకపోయినా చట్టం మాత్రం తెలియాలి యువర్ ఆనర్. కోర్ట్ ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో స్టార్టప్స్ కానీ కంపెనీస్ కానీ కొత్తవి స్టార్ట్ చేయాలంటే ఏ రంగంలో మెరుగైన అవకాశాలు ఉన్నాయంటారు? ఎందులో స్టార్ట్ చేయాలంటారు? ఒకటి ఏంటంటే, నేను ప్రొఫెసర్ని కాబట్టి నేను ఏం చెప్తానంటే ఏ రంగమైనా ఉపయోగపడుతుందని చెప్తాను. ఈ రంగంలో బాగుంది, ఈ రంగంలో లేదని కాని చెప్పను. కాకపోతే ఏమిటంటే ఎప్పుడు కొన్ని అడుగుతుంటారు, మీరు ఏది బాగుంటుంది అని అడుగుతుంటారు అనమాట. ముఖ్యంగా ఈరోజు జర్నలిజం కానీ, డిజిటల్ కానీ, అగ్రికల్చర్ కానీ వీటిలో విపరీతమైనటువంటి ఇన్నోవేషన్స్ వచ్చాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎవరితో మాట్లాడుతున్నాను, కుర్రాడితో మాట్లాడుతున్నాను, ఏమంటాడంటే స్పేస్ టెక్నాలజీలో వచ్చేసి అగ్రికల్చర్లో ఇంప్రూవ్మెంట్ ఎలా తీసుకురావచ్చు అని చెప్పేసి. మీరు ఆలోచించండి, స్పేస్కు అగ్రికల్చర్కి ఎలా రిలేషన్షిప్ ఉందంటే సెడ్ దెర్ ఇస్ ఏ చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పాడు. సో విషయం ఏమిటంటే అసలు ఎక్కడి నుంచి ఇన్నోవేషన్స్ వస్తాయి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అంతేగాని ఇది అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది అని చెప్పి కూర్చోటం కాదు యాక్చువల్గా. సో వీ షుడ్ బి ఓపెన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ దట్. వచ్చినటువంటి చేంజెస్ కూడా మీరు చూస్తే మనం ఎప్పుడు ఆలోచించలే ఇలా అవుతుందని చెప్పి కూడా ఎప్పుడు ఆలోచించలేదు. సో దయచేసి ఇలా ఇక్కడ ఇట్లా అవుతుంది అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్, ఇటువంటి ప్రొజెక్షన్స్, ఇటువంటి ఇన్నోవేషన్స్లో ఈ విధంగా పనికిరావు. అయినా కూడా మనం కనుక ఆలోచించినప్పుడు ముఖ్యంగా అగ్రికల్చరు, మెడికలు, హెల్త్, ఎడ్యుకేషను, ట్రాన్స్పోర్టు, I think these are the areas which have got a lot of possibilities for people to take it up. ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి నేను అనుకుంటాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ టుడే. ఎవ్రీథింగ్ కెన్ బి డన్ యాక్చువల్లీ. అసలు ఏది ఎక్కడి నుంచి ఏం జరుగుతుందో, ఏ ఇన్నోవేషన్ వస్తుందో కూడా మనం చెప్పలేని పరిస్థితులు ఉంటాం. టెక్నాలజీ ఎలా ఉంటుంది. ప్రతి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ నుంచి లక్షలాది మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అలాంటప్పుడు ఈ కొత్త కొత్త కంపెనీలు, స్టార్టప్ కంపెనీస్ పెట్టేవాళ్ళు ఎలాంటి అవకాశాల కోసం ఈ కంపెనీస్ని పెట్టాలంటారు? వీళ్ళకి ఎలాగ ఎంప్లాయబిలిటీ ఇవ్వచ్చు అంటారు? ఈరోజు మనం కనుక చూస్తుంటే విద్యారంగం జరిగినటువంటి మార్పు, విద్యారంగంలో జరిగినటువంటి ఎక్స్పాన్షన్ తోటి కొన్ని లక్షల మంది చదువుకుంటున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. అయితే కొంతమంది స్టార్టప్లు పెడుతున్నారు, ఎటువంటి సహకారం ఇవ్వాలన్నది ఇష్యూ. సహకారం గవర్నమెంట్ ఇవ్వచ్చు, సహకారం ఈ విశ్వవిద్యాలయాలు ఇవ్వచ్చు, ఇంక్యుబేషన్ సెంటర్స్ చేయవచ్చు, రకరకాల ఇవ్వచ్చు, ఫైనాన్స్ కంపెనీస్ చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏమిటి అంటే ఈ కొత్త వాళ్ళు, కొత్త కంపెనీస్ పెట్టే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం అనేది ముఖ్యం. ఇక్కడ వాళ్ళకి ప్రోత్సాహం కానీ, వాళ్ళకి కావాల్సిన ఎంకరేజ్మెంట్ కానీ, వాళ్ళకి కావాల్సిన హోప్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత ఇక్కడ పాస్ అయినటువంటి విద్యార్థులు, ఏదైతే చదువుకున్నటువంటి వాళ్ళలో కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఏమిటి అంటే తామంతటి తామే స్టార్ట్అప్ పెట్టుకుంటాం అన్నది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం అన్నమాట. అయితే గవర్నమెంట్ దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దే ఆర్ గివింగ్ బేసికలీ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్యుబేషన్. స్టార్టప్ ఇండియా అని స్టార్ట్ చేయటం జరిగింది. తర్వాత అసలు విద్యా విధానంలోనే మార్పు తీసుకొచ్చారు. ఒకప్పుడు మనం కాటేజ్ ఇండస్ట్రీస్ అనుకున్నాం, ఈరోజు ఏమనుకుంటే కాలేజ్ ఇండస్ట్రీస్ అనుకుంటున్నాం. చాలా పెద్ద స్టెప్ అది యాక్చువల్. ఐఐటి మెడ్రాస్లో చూస్తే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఎంటర్ప్రినర్స్ ఇన్ ఎ వెరీ బిగ్ వే లైక్ దాట్. సో విద్యారంగంలోనే మార్పు యాక్చువల్గా, విద్యారంగంలోనే ఒక పరిశ్రమ వైపు, అంకురాల వైపు, స్టార్టప్ వైపు ఒక కొత్త దృక్కోణం తీసుకురావడం అనేది ముఖ్యం అన్నమాట. ఫైనాన్సు ఇవి మామూలుగా నడుస్తాయి. రిజిస్ట్రేషన్స్, కంపెనీ పెట్టడం అనేది ఈజీ చేయడం, ప్రాసెస్ ఈజీ చేయడం, ఇవన్నీ కూడా మామూలుగా నడుస్తున్నాయి. కానీ యాటిట్యూడ్ టువర్డ్స్ స్టార్టప్, అసలు దృక్పథమే ఒక మారడం అన్నది ముఖ్యమైనటువంటి సహాయం చేయాల్సింది. ఆ మానసికతనే డెవలప్ చేయడం అనేది అతిపెద్ద సహాయం. అంతకంటే పెద్ద సహాయం అంటే ఇంకోటి లేదు. డబ్బులు, ఇంటర్న్షిప్స్ ఇవన్నీ కూడా మామూలుగా జరిగిపోతాయి. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు, ఇవన్నీ చేయవచ్చు. బట్ ఆ ఓరియంటేషన్ ఆ దిశ చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్టప్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం.
దాన్ని సరిగా ఉపయోగించలేదు. ముఖ్యంగా యూనివర్సిటీస్, ముఖ్యంగా కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఉపయోగించలేదు. కానీ స్టార్టప్ ఇండియా వల్ల చాలా ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ ఇండియా నుంచి మనం స్టార్టప్ ఇండియాకి వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా టీ హబ్ అవన్నీ ఉన్నాయి. టీ హబ్ ఉన్నాయి ప్రతి స్టేట్లో ఈరోజు ఉన్నాయి. నేను పంజాబ్ వెళ్ళాను, నేను చూస్తే పంజాబ్ మిషన్ అని చెప్పి పెట్టారనమాట. ప్రతి దగ్గర పెట్టారు. అయితే ఈ యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్లో ఈ ఓరియంటేషన్, ఈ రకమైనటువంటి మైండ్ సెట్ చేంజ్ జరగాలి. టీచింగ్ మెథడ్స్లో మార్పు రావాలి, ఆ ప్రిఫరెన్సెస్లో మార్పు తీసుకురావాలి, ఆ అనుభవం క్రియేట్ చేయడంలో మార్పు తీసుకురావాలి. అప్పుడు స్టార్టప్ అయిపోతుంది. బాగుంది ప్రసాద్ గారు. చదువు అనే అసలైన ఆస్తిని మీరు ప్రాక్టికల్గా అందరికీ అందించి మంచి మంచి కంపెనీ స్టార్టప్స్కి మీరు దోహదపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఇక్కడికి, అండ్ మీ విషయాలన్నీ షేర్ చేసుకుంటున్నందుకు ఇక్కడ ధన్యవాదాలు ప్రసాద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.